మస్తాన్ భాయ్, ఈద్ ముబారక్. అస్సలాముఅలైకుం. మాట్లాడదామా ఇంకా 2019? ఎస్. ఏంది సాయన్న? ఎస్, అంతా కుశలమేనా? కుశలమే. స్టార్ట్. ఎస్. 11వ క్వశ్చన్. బిల్డింగ్ కళ్యాణ మండప వాజ్ నోటబుల్ ఫీచరింగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కింగ్డమ్ ఆఫ్ చాళుక్య, చండేల, రాష్ట్రకూట, విజయనగర. ఏం తెలియపోతే పాపులర్. మోస్ట్ పాపులర్. సార్ నేను కూడా మోస్ట్ పదం వాడుతున్నాను. మోస్ట్ పాపులర్ ఆర్ ఫేమస్. యూపీఎస్సీ లవ్స్ విజయనగర. ఎస్, అది అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. నెక్స్ట్ 12th క్వశ్చన్. కన్సిడర్ ఫాలోయింగ్ ఇంకో ఆప్షన్ ముయ్యాలమ్మా. 2023 పేరు ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ 1 పేరు, ఓన్లీ 2 పేరు, ఓన్లీ 3 పేరు. ఇంకేదైనా రావచ్చు రేపు కొత్తగా. వచ్చినప్పుడు బౌన్సర్ వేసి అమ్మే నాకు అక్కడ పోయినది అనకూడదు. ప్రిపేర్ అవ్వాలి ముందే కరెక్ట్గా. ఓకే. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ నోన్ as అమేల్. అయి ఉండొచ్చు, నాట్ షూర్. అమీల్. The Iqta system of Sultanate was an ancient indigenous institution. Iqta. అయ్యుండొచ్చు. ఇండిజీనియస్ అని పదం వాడాడు. ద ఆఫీస్ ఆఫ్ మిర్బక్షి కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ ఖల్జీ. ఇది తీసేస్తా. టు బి ఫ్రాంక్ నాకు తెలీదు, బట్ స్టిల్ అలాంటి యూజువల్లీ అదే ఆ టైంలో వచ్చింది, డ్యూరింగ్ ఆ పర్టికులర్ టైంలో వచ్చిందని యూజువల్ తప్పు ఉంటుంది. నాకు ఇన్షన్ కూడా నాకు ఎందుకు తేడా పడుతుంది, అది కాదండి. 3 చేస్తా. అమీల్ నాకు ఎందుకు కరెక్ట్ అనిపించింది కాబట్టి ఇన్స్టెంట్ ఫాలో అవుతా. ఓన్లీ 2 పేర్స్ కలితే ఇప్పుడు 2023 స్టైల్. ఇక్కడైతే 1 and 2. అన్న ఇప్పుడు అన్న నాకు తెలుసు, అన్న ఇక్కడ చెప్పి నాకు తెలుసు. అన్న మాకు వెలిగి చేశారు మీరు. అది అన్న ఇదే నేను చెప్తాను అనుకోండి. ఏ కాదు మరి ఆప్షన్ సరిగ్గా చూడు. అన్న చూసారు, ఇది అంటున్నాడు అన్న. నాకు 1 and 2 అనిపించింది, బట్ ఇది మోస్ట్ పాపులర్. అఫీషియల్ ఆన్సర్ ఏ. ఏది ఎలిమినేట్ చేయాలా అని చూస్తే నాకు సెకండ్ ఎలిమినేట్ చేయాలనిపించింది. ఏన్షియంట్ ది ఎక్తా సిస్టమ్ సుల్తాన్స్ ఢిల్లీ వాజ్ ఏన్షియంట్. చెప్పాలంటే ఎక్తా సిస్టమ్ దాని ముందులో కూడా ఉండేది. కొన్నిసార్లు పోతుంటేయండి, బట్ స్టిల్ ఐ ఫాలో ద ఇన్స్టింక్ట్. ఇప్పుడు దాదా ఉంది, మరి సాయన్న మరి ఏమైపోయినా, బట్ స్టిల్ ఆప్షన్స్ లో అప్లై చేయాలన్నా కూడా తెలవాలి. అది ఏ అస్త్రం ఇప్పుడు ఎవరి మీద అప్లై చేయాలి తెలియాలి. సో సాయన్న ఏమన్నానంటే 1 only 3 only ఇలాగా సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆన్సర్ అక్కడే దాగుంది, అన్నీ ఉంటది. సో ఇక్కడ దాదా స్టార్ట్ అయింది, అది అప్లై చేయాలన్నా లేదా అని చెప్పేసి మళ్ళీ మనమే క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఏంది గట్లుంటది మా సాయన్నతోని. సాయన్నతో మీరు ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మరి అందుకే మరి సాయన్న ఇచ్చినామా మరి మీకోసం. కానీ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెయింట్ నింబార్కా ఆప్షన్ మూద్దాం. లేదు. సెయింట్ నింబార్కా వాజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ అక్బర్. యూజువల్లీ కాంటెంపరీ తప్పు ఉంటాయండి. టు బి ఫ్రాంక్ స్టేట్మెంట్ తెలియదు కాబట్టి తీసేస్తున్నా. కాంటెంపరీ తప్పు ఉంటాయి కాబట్టి. సెయింట్ కబీర్ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షేక్ అహ్మద్ షెరిండి. ఎంత కొంత ఇన్ఫ్లుయెన్స్ అయింటాడు ఇన్ కేసు ముందు పుడితే. షెరిండి ముందు పుడితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. యూజువల్ నేదర్నర్కి వెళ్ళను కాబట్టి ఏదో పెట్టాలి కాబట్టి నేను బి పెడతాను. నేను ఢిల్లీ పెడుతున్నా. అఫిషియన్సీ డి అంట. చెప్పాలనా? చెప్పు. ఢిల్లీనేనా? యా భయ్యా. అతను క్వశ్చన్ రాయాలి అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై అహ్మద్ షిరిండి ఏదో అనొచ్చు. గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏంది? ఇప్పుడు నేను నీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయినా అది ఓకే, కానీ నీ దగ్గర గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అది మరి అతను ఫ్రేమ్ చేయాలనుకుంటే సెయింట్ కబీర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షేక్ అహ్మద్ షిరిండి అనొచ్చు. వాట్ ఈస్ దిస్ గ్రేట్లీ? వెరీ రీసెంట్లీ గ్రేట్ ప్యాలెస్ 2015 వచ్చింది సార్. వెరీ రీసెంట్లీ. ఎస్, ఇలాంటివన్నీ యూజువల్లీ చూసుకోవాలమ్మా. యూజువల్లీ మీరు అక్కడ దాని ఏమంటారన్నా, అది ఆర్మీ వాళ్ళు వెళ్తుంటే ఒక అంబుష్ అంటారు కదా. ఎస్, యూపీఎస్సీ సెట్ అండ్ అంబుష్ గ్రేట్లీ. ఆగాల నేను రౌండ్ ఆఫ్ చేసా, బట్ స్టిల్ నేను ఆగలేకపోయా. దొల్ల కొట్టుకుని వెళ్ళిపోయా. ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి ముందు పుట్టుంటే సరైనదిగానే అయి ఉండేది, బట్ ముందు పుట్టలేదు అనుకుంటా, అందుకే అవ్వలేదు అనుకోండి ఇన్ఫ్లుయెన్స్. ఏం చేయలేం అంతకంటే. కొన్నిసార్లు అంతేనండి. అన్ని కరెక్ట్ చేస్తే కేజే చేస్తారు. అది గోంటకి ఎలా వచ్చి అనుకుంటారు. ఫస్ట్ లేపోయింది అన్ని. యూపీఎస్సీ స్పెషల్ వచ్చి బ్యాన్ చేస్తుంది. విత్ రిఫరెన్స్ టు బ్రిటిష్ కాలోనియల్ రూల్ ఇన్ ఇండియా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మహాత్మా గాంధీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ అయి ఉండొచ్చు. అబాలిషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ లేబర్. ఎవరు తెలుసా ఇన్స్ట్రుమెంటల్? ఏమో ఇండైరెక్ట్లీ 0.000000001% అయినా ఏంటది ఇన్స్ట్రుమెంటల్ అంటే ఏంటి? ఒకటే మ్యూజిక్ ఒకటే వస్తుంది పాటలు లేకుండా. ఓకే, ఇన్స్ట్రుమెంటల్ కాదన్న.
ఇన్స్ట్రుమెంట్లు అంటే సహకరించిండు, ఓకే ఓకే, అదే అర్థం కాక Abolition లోని సహకరించిండు. ఆయన వల్లే అయింది అలా సంథింగ్ అలా. దాని ఏమంటారు, కృషి చేసిండ్రు గాంధీ గారు. లైక్ ఇప్పుడు మనం వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్ ఉన్నట్టు ఆ, వ్యూవర్స్ కి అది ఇన్స్ట్రుమెంటల్ టు వ్యూవర్స్. నీ బొమ్మలు పెట్టుకోవాలా, ఫోటో పెట్టి పూజించాలా, ఏంది అది. ఇన్ లార్డ్ చమ్స్ఫర్డ్ సహాయక్తే అంతే, సహాయక్తేనా, హిందీలో చూడు. అదే అన్న, హిందీలో చదివే Bracket పెట్టిన లో translate సహాయక్తే అని. అంటే అవసరం కరెక్ట్ అయ్యి ఉంటా. అంతే కదా, సహాయంగా చేసిండు. గాంధీ గారు ఎందుకు చేయండ్రు, గాంధీ గారు చేయింది ఏముండ్రి, అన్నీ ఉండ్రి. హిందీలో బ్రాకెట్ లింక్ ఒకటి ఇచ్చాడు. ఏది ఇండెంచర్డ్ లేబర్. ఓకే. ఇన్ లార్డ్ చమ్స్ఫర్డ్ వార్ కాన్ఫరెన్స్ మహాత్మా గాంధీ డిడ్ నాట్ సపోర్ట్ ది రెజల్యూషన్ రిక్రూటింగ్ ఇండియన్స్ ఫర్ వరల్డ్ వార్. ఏం మాట్లాడుతుండ్రు, ఏం అసలు మినిమం ఉందా? గాంధీ రిక్రూట్మెంట్ సర్జెంట్, గాంధీ గారు బ్రిటిష్ గారు అమ్మా సోల్జర్ కావాలంటే తీసుకొని నీకెందుకు, మనలే ఏంటిది, మనల్ని ఇచ్చేవాడు గాంధీ. కన్సిక్వెంట్ అపాన్ బ్రేకింగ్ ఆఫ్ సాల్ట్ లా బై ఇండియన్ పీపుల్, ద INC వాజ్ డిక్లేర్డ్ ఇల్లీగల్ బై colonial rulers. టు బి ఫ్రాంక్ నాకు తెలీదు, అయ్యి ఉండొచ్చు కూడా. ఇల్లీగల్ డిక్లేర్ చేశారు, ఉన్న వాళ్ళు బొక్కలు చేశారు, బొక్కలు బక్క చేస్తుంటారు, బట్ ఇల్లీగల్ డిక్లేర్ చేశారు అనేది నాకు డౌట్. బట్ అది కొంచెం ఎక్స్ట్రీమ్ లో ఉందా, ఏదో నాకు అర్థం కావట్లేదు. గాంధీకి అగేన్స్ట్ గా రాశాడు సెకండ్ స్టేట్మెంట్, ఎలా కరెక్ట్ అవుద్ది? ఫాదర్ ఆఫ్ ది నేషన్ కి అగేన్స్ట్ గా రాస్తే కరెక్ట్ ఇస్తాడు. యాక్చువల్ గా మనం వారికి సపోర్ట్ చేయకూడదు, గాంధీ సపోర్ట్ చేశాడు అంటున్నాడు. గాంధీజీ ఎవరు? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లీడర్. రిక్రూటింగ్ మాత్రం ఆపలే కదా, రిక్రూటింగ్ చేయమన్నారు. బ్రిటిష్ సపోర్ట్ అంటుంది, బ్రిటిష్ ఆపదలో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారన్నారు గాంధీ గారు. అవును, బ్రిటిష్ ఆపదలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ టైం కాదు, మనం కొట్టుకునే టైం కాదు నాయనా, నువ్వు అక్కడ గొడవ పడుతుంటే నువ్వు నా అన్నవి, నువ్వు నా తండ్రివి, అదోకే. మరి అదే కదా పాయింట్. ఇది మహాత్మా గాంధీ డిడ్ నాట్ సపోర్ట్ ద రెజల్యూషన్ ఆన్ రిక్రూటింగ్ ఇండియన్స్ అంటే ఆబ్వియస్లీ ఇనిషియల్ గా సపోర్ట్ చేసి ఉండడు. ఎందుకు లేదన్నా చేసి, నేను బయోగ్రఫీ లో చూసిన, నెహ్రూ వీళ్ళందరూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ వచ్చి ఇదే రైట్ టైం అంటారు, సుభాష్ చంద్రబోస్ కూడా వచ్చి ఇదే రైట్ టైం అని ఫస్ట్ గాంధీ కన్విన్స్ చేస్తాడు. గాంధీ వినడు, అప్పుడు వెళ్ళి హిట్లర్ దగ్గరికి పోతాడు. సెకండ్ అప్పుడు గాంధీ అప్పుడు చేయలే, ఓపెనింగ్ చేయలే. ఓకే, అప్పుడు ఆగిండు, ఎందుకంటే ప్రామిస్ మేక్ చేయట్లేదు. అండ్ ఆల్సో గాంధీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం టర్న్ ఫ్రమ్ మోడరేట్ టు ఎక్స్ట్రీమిస్ట్. ఓకే, డూ ఆర్ డై అంటే ఎందుకు ఎక్స్ట్రీమిస్ట్ గాంధీ అప్పుడు లైక్ ఈవెన్ వైలెన్స్ కూడా అప్పుడు నాన్ కరప్షన్ అప్పుడు చౌరీ చోర్లు ఆపేసినట్టు ఎన్నో వైలెన్స్ 1940 ఆపిండ లేదు. ప్రజలారా నేను మీకు వదిలేస్తున్నా, హెయిల్ ద లార్డ్ అన్నారు. ఇక్కడ టు బి ఫ్రాంక్ డిక్లేర్డ్ ఇల్లీగల్ బై ది colonial rulers అనేది నా డౌట్ పడుతుంది, ఇంకేంది బట్ డౌట్ కొడుతుంది. బట్ స్టిల్ ఏదో వెళ్ళాలి కాబట్టి 3లో 2కి వెళ్తా, ఐ విల్ గో ఫర్ ఇట్. ఒక పద్ధతికి వెళ్తా, అయితే అయింది, పోతే పోయింది, ఇట్స్ ఓకే. 2 తీసేస్తే మన ఆన్సర్ బీకి వెళ్తాం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే. థర్డ్ లో కాన్సిక్వెంట్ కాపీడ్ అన్నా. అదే ఇలాంటి టర్మ్స్ మనకే గుర్తురావు, పేపర్ సెట్టర్ ఎన్ని రోజులు జాబ్ లో ఉండి గుర్తుకొస్తుంది. కాన్సిక్వెంట్ అపాన్ అంట, క్లియర్ గా లేపిండు. అసలు సాయన్నా చిటికెలు ఇవ్వండి. మీ ప్రిలిమ్స్ 15 మార్కులు రాగానే మీరు అంతే, సాయానికి మీరు బొమ్మ పెట్టాలా ఫస్ట్ ఇంట్లో. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. శ్రీ తేజ్ బహదూర్ సప్రు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ఏమో తెలియదు. కేసీ నియోగి, మెంబర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. పిసి జోషి, జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇదైతే అయ్యిండొచ్చు. సర్ తేజ్ బహదూర్ సప్రు, ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఏమో అయ్యిండొచ్చేమో, ఇంకేం మనకేం తెలుసు. 1 or 3 అదే ఏది ఓన్లీ 1 ఆప్షన్ ఎందుకు. అదంటే కేసీ నియోగి, మెంబర్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, యూజువల్లీ మనకు తెలీదు.
బట్ కేసీ నియోగి నేను చదువుకున్నట్టు ఉందో లేకుండా డౌటే. కేసీ నియోగి ఏమో 2 ఫ్రైడ్ నాకు ఎందుకు ఆల్ దే అనిపిస్తుంది, లేదు ఓన్లీ 2 కేవలం అనిపిస్తుంది. ఏందన్నా ఎంత నవ్వుతున్నా అంటే ఆడే సింగిల్ స్టేట్మెంట్ ఉందా? లేదు. నేను నాకు ఆప్షన్ చూడలే కదా, నాకేం తెలుస్తుంది. 2 ఫ్రైడ్ నాకు తెలియదు కాబట్టి తీసేస్తా, 3-2కి వెళ్తా పోతే పోయి. అది అనుకున్నా అన్న నవ్వుతుండే ఎందాక నుంచి గేంది 1-1 3-1 అంటుండు. ఇలా చూసుకున్నట్టయితే మనకి సర్దేశ్ బీసీ జోషి, ఎన్ఎం జోషి అయితే జనరల్ సెక్రటరీ కమ్యూనిటీ కాబట్టి గో ఫర్ ఏ. నేను కూడా ఏకి వెళ్ళిన. అఫీషియల్ ఆన్సర్ డి. సాయన్న ఇంకేందన్నా రూల్ ఫాలో అవ్వట్లేదు, ఏడు కూడా కొత్తవాడు పేపర్ సెట్ చేసినాడు. లాస్ట్ ఇయర్ ఒకటి రిటైర్ అయిపోయాడు కదా, ఆ రిటైర్ అయిన వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వాలి కదమ్మా. ఏందన్నా అరే నేను 1-3 పెట్టినాను రా, నేను అన్ని మూసుకొని డి పెట్టాలి రా, ఏందిరా ఇది ఏందిరా. అందుకనే పద్ధతి అనేది మనం అనుకున్నాం, ఆ పద్ధతి ఇన్స్టింక్ట్. 1-3 కరెక్ట్ అని చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వాలి కదా. అయినా 100 కరెక్ట్ అయితే కేసు నువ్వు కరెక్టే అన్నా, నాది పోయినా కదా, నేను ఎవరికి చెప్పాలి బాధ. ట్రిక్స్ నేను బ్లైండ్ గా అప్లై చేస్తున్నా. ఏంది బజార్కి పోయినా గట్లా ఉంటుందా మరి, ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వాలి కదా. పద్ధతి పద్ధతులు ఫాలో అయిపోతే ఎలా? ఎక్స్పెక్ట్ చేయలేదు అది పోతుంది అని. సరే పోయినా కూడా ఆల్ దే పోతుంది అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నా నిన్ను నమ్ముకొని నేను పోయినా. 16th విత్ రెఫరెన్స్ టు మియాన్ టీసన్. మామ మియానా? సిరాజ్ మియా విత్ రెఫరెన్స్ టు మియా తాన్సేన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ వారా. అర్థంగా ఏమి కనిపించింది నాట్ బండ గుర్తట్టుగా. మరి తాన్సేన్ వాస్ టైటిల్ గివెన్ టు బై ఎంపరర్ అశోక్ అక్బర్. సారీ కరెక్టే. తాన్సేన్ కంపోజ్ ద్రౌపది అండ్ హిందూ గాడ్స్ అయి ఉండొచ్చు కదా. ఎవరు చూసారండి, రోజు కూర్చొని చూసారండి. పాపం బాత్రూమ్ లో కూర్చొని సాంగ్ కంపోజ్ చేశాడు, లెక్క పెట్టారా? తాన్సేన్ జీవితం మొత్తం ఎవరు చూస్తారు, చూడ్డు. తాన్సేన్ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ హిస్ ప్యాట్రన్స్. అక్బర్ మీద పాడకపోతే ఊరుకుంటాడు. డబ్బులు ఇస్తాడు మరి. తాన్సేన్ మనీ రాంగ్ కాదు, ఇన్వెంట్ చేసి ఉంటాడు. అన్ని రోజులు అంత గొప్ప ఇన్వెంట్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక దేని తీయాలన్నమాట. అన్నా ఎస్ బట్ అక్కడ నాట్ అన్నాడు, ఆలోచించాలి. ఎంపరర్ అక్బర్ అంటారు. కంపోజ్ ద్రౌపద్స్ అండ్ హిందూ గాడ్స్ అని అయ్యుండొచ్చు. కంపోజ్ సాంగ్స్ అండ్ ప్యాటర్న్స్ సి అయితే పక్కా అయ్యి ఉండాలి, లేదంటే శాలరీ ఇడు. ఇప్పుడు చూడాల్సిన పాయింట్ ఏంటంటే తాన్సేన్ కంపోజ్డ్, తాన్సేన్ కంపోజ్డ్. మెనీ రాగాస్ అయ్యుండొచ్చనా? మెనీ రాగాస్. ఇప్పుడు 1 కంటే ఎక్కువ 2 అయితే మెనీ అయిపోయినది ఆటోమేటిక్ గా. చూడు బై ఎంపరర్ అక్బర్. అదే నేను కూడా అదే చేస్తున్నా. ఎంపరర్ అక్బర్ ఇచ్చి ఉన్నాయి ఇప్పుడు మన ట్రిక్స్ అన్ని వర్తిస్తాయి ఇక్కడ. యా టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నానంటే ఇందులో లాజిక్ ఇచ్చినట్టు అక్కడ ఏది కరెక్ట్ లేదన్నా, ఏది నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి లాస్ట్ కి అనేది వెళ్ళే ఆప్షన్ మాత్రం ఏ అన్న. ఎందుకు అనుకున్నారు? అక్బర్ ని ఈజీ తీసేవచ్చు. ఇప్పుడు బీసీ చెప్పించేస్తారు అందులో. మరి బాత్రూమ్కి వచ్చాను లేదంటే పడుకొని పాట పడినా అయిపోయింది బి అయితే. ఎస్ సి కూడా అంతే, అల్లే డబ్బులు ఇరగా లేదంటే బయట తెసారు ఎండలో కూర్చోబెట్టుకుంటారు. టైటిల్ గివెన్ బై ఇలాంటి కాంటెంపరీ అది ఈజీగా మార్చేవచ్చు. అవును, అంటే ఇప్పుడు అసలు మనం చేస్తున్న పద్ధతి ఏంటంటే అసలు కష్టమైన ఆప్షన్ క్రియేట్ చేయడం, రాంగ్ ఆప్షన్ క్రియేట్ చేయడం చాలా కష్టమైన పద్ధతి. సో వాడు ఈజీగా ఏం చేస్తాడంటే ఆడి పేర్లు మార్చేస్తాడు ఈజీగా, కొంచెం ఆడికి తప్పిస్తాడు అన్న. అది సో ఎప్పుడు ఏ ఆశ్రమం వాడాలని కూడా తెలవాలి. ఎక్కువ తింటారు. ఇది బై బై బాయి బాయ్ అదే ఏంటి టైటిల్ గివెన్ అక్బర్. సో ఎలాంటి యూజువల్లీ ఈ కింగ్స్ లేదంటే కింగ్ నేమ్స్, సారీ కింగ్ నేమ్స్, కాంటెంపరీ. సో యూజువల్లీ ఇవి బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలు ఉంటాయి కాబట్టి యాంబుష్ అంటే అది జాగ్రత్తగా ఉండాలన్నా. 17th క్వశ్చన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ షిఫ్టెడ్ ఎంఫసిస్ ఫ్రమ్ ఇన్వెస్టెడ్ మ్యాన్స్క్రిప్ట్స్ టు ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రైట్? జాంగీర్ బాబా. గాంధీ బొమ్మ అంటే 10 రూపాయల నోటు.
గట్లనే పోటాడు అంటే మన జహాంగీర్ అన్న సలీం వాటిని కళాకారుడు కదా. జహాంగీర్ సలీం అంటారా? అనార్కలి సలీం లో సలీం ఈడే ఎస్, ఎంపరర్ గా మారాక పేరు పెట్టుకున్నాడు జహాంగీర్ అని. జహాంగీర్ ఇష్టం అనుకుంటా. అంటే సలీం ఉన్నప్పుడు మంచి మంచి పనులు చేసిండని. ఇవన్నీ టైటిల్స్. షాజహాన్, షా ఆలం, ఆలంగీర్, జహాంగీర్ అన్ని టైటిల్స్, ఒరిజినల్ నేమ్స్ కాదు. ఎస్. సో ఇది మనం పెట్టిన బేస్ అయితే నాలెడ్జ్ బేస్డ్ అమ్మా. ఎవరు బెటర్ అన్న? వాళ్ళేనా? మరి ఎవరో పెట్టకపోతే అడిగి పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఇక్కడ అప్లై అవ్వదు, బట్ ఇందాక అప్లై అయింది కదా, ఇక్కడ అప్లై అవ్వదు ఎందుకంటే ఇది నాలెడ్జ్. సో ఫస్ట్ నాలెడ్జ్ తెలిస్తే సెకండ్ థర్డ్ ఈజ్ ట్రిక్స్. ఇక్కడ అంతే, అన్నిసార్లు అప్లై అవ్వదు. ఇందాక అప్లై అయింది కదా మోస్ట్ ఫేమస్. అప్పుడు +2 తీసుకున్నారు కదా, ఇక్కడ -0.67 1.3 బట్టి కూడా ఇంటికి పండుగ చేసుకుంటారు. 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లైస్ కంప్లీట్లీ ఇన్ టెంపరేట్ ఆల్పైన్ జోన్? మానస్. కంప్లీట్లీ క్వశ్చన్ డిలీట్ చేసి క్వశ్చన్ డెలిట్ చేయకండి. కంప్లీట్లీ ఇటాలిక్స్ లో ఉంది. యూజువల్లీ మానస్ అనేది అస్సాంలో ఉంది కాబట్టి అది కింద ఉండొచ్చు. నామ్డాపా అరుణాచల్ ఉంది, వెయిట్ చేద్దాం. నియోరా వ్యాలీ యూపీలో ఉంది అనుకుంటా, తీసేయి. వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్లో ఉంది. నామ్డాపా అరుణాచల్ ప్రదేశ్ ఇది ఎలా ఉంటుంది, ఉత్తరాఖండ్ ఏడు ఉంటుంది. సో వీల్ గో ఫర్ ఉత్తరాఖండ్. సో టెక్నికల్లీ ఉత్తరాఖండ్ పాసిబుల్ అయితే లాటిట్యూడ్, యూజువల్లీ లాటిట్యూడ్. అంటే ఏమ్మా చూడండి అమ్మా, అన్ని మీరు ట్రిక్లు అవ్వమ్మా, కొన్ని మీరు మ్యాప్లు, కొన్ని బేసిక్ నాలెడ్జ్లు ఉండాలమ్మా. అన్ని ట్రిక్లు ఇచ్చేస్తే మరి సాయాన్ని మీరు దేవుడు చేశారు. సో 18th అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో డి. 17th జహాంగీర్ బాబా అమ్మా అఫీషియల్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ 19th అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈ సెటప్ అండర్ నీతి ఆయోగ్. ఇది నాలెడ్జ్ అమ్మా, ఇంకెంతలో చెప్పింది ఏం లేదమ్మా. లేదు. మినిస్ట్రీలు తప్పు అంటావా సాయన్న? కాదు. మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లు ఎస్, మినిస్ట్రీలు తప్పే. బట్ ఇక్కడ 2 ఆప్షన్లో మినిస్ట్రీ ఇచ్చిండు, సో అందులోనే ఉంటుంది. 100% అందులోనే ఉంటుంది. ఒరే ఏమిరా నైతి ఆయోగ్రా? కాదు. 19th అఫీషియల్ సీరా? అవునా? ఒరే నాలెడ్జ్ రా. ఓకే. సో మళ్ళీ చెప్తున్నా, మరి సాయన్ ఇక్కడ పబ్బు బొగలో కాలేసింది కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్ అమ్మా, సెకండ్ ఈజ్ నాలెడ్జ్ అమ్మా. నాలెడ్జ్ లో 100% స్టేట్మెంట్స్ కూడా ఉంటాయమ్మా. ఓకే. సో 85% ఉండకపోవచ్చు, 10-15% ఉంటాయి కదా, ఉన్నప్పుడు నమ్ముకోవాలమ్మా. అంతేగాని ఇక్కడ మినిస్ట్రీ చూసి పెట్టిండ్రు అనుకోండి, పాపం ఈ సెక్టర్ ఎవరో పాపం సాయాన్ని చాలా బాగా దాన్ని ఏం చేసిండ్రు, మోసం చేసిండ్రు సాయాన్ని. బట్ స్టిల్ విల్ ఎండ్ అప్ పాజిటివ్ మేబీ. మొత్తం పేపర్ అయిపోయిన తర్వాత ఇది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, ఎత్తుక్కోండి ఎన్ని క్వశ్చన్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్ కరెక్ట్ అయినాయి. డిపార్ట్మెంట్ తప్పిస్తాడు. అది చెప్తున్నా, డిపార్ట్మెంట్ తప్పులు, మినిస్ట్రీలు తప్పు తీసేస్తే అర్థమైంది. రెండు చోట్ల మినిస్ట్రీ తప్పు. అది సాయన్ కొత్త ట్రిక్ అప్లై తప్పు. ఇప్పుడు నాకు అది సాయన్ కొత్త ట్రిక్ ఏంటి, డిపార్ట్మెంట్, మినిస్ట్రీ, ఆర్గనైజేషన్స్ యూజువల్ తప్పు ఉంటాయి, అంతే కదా. ఎస్. ఇది కూడా యూజువల్లీ రాంగ్. తర్వాత మళ్ళీ అన్న మళ్ళీ వీడియో చూడలేకపోతున్నా అన్న, డైరెక్ట్ రాయండి అన్న అంటే ఇట్లే ఉంటుంది. 20th క్వశ్చన్, 21st June ద సన్ డజంట్ సెట్ బిలో ది హారిజన్ ఎట్ ఆర్కిటిక్ సర్కిల్. డజన్ బిలో ది హారిజన్ అది అంటార్కిటిక్ సర్కిల్. రెండిట్లో ఆన్సర్ అయితే ఉండాలి. 2024 మళ్ళీ ఇచ్చాడా? ఓకే. షైన్స్ వెర్టికల్లీ ఓవర్ హెడ్ 2024లో మళ్ళీ ఇచ్చిందంట. షైన్స్ వెర్టికల్లీ ఓవర్ హెడ్ ఎట్ నూన్ అండ్ ఈక్వేటర్. షైన్స్ వెర్టికల్లీ 21st June అంటే మంచి ఎండగా ఉంది. నూనె ఎందుకు ఉంటుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. ఇటీలో ఓవర్ హెడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, తీసేయండి. డజంట్ సెట్ బిలో 21st June అంటే ఏడుంది, ఏడు వేసుకుందాం. డజంట్ సెట్ బిలో ది హారిజన్ అట్ ఆర్కిటిక్ సర్కిల్. డజంట్ సెట్ బిలో ది హారిజన్. ఓకే, ఆర్కిటిక్ సర్కిల్ ఏ అనుకుంటా. ఏ అనుకుంటా. ఎఫిషియన్సీ ఇస్ ఆల్సో ఏ. బొమ్మ కన్ఫ్యూజ్ అయినా కూడా బొమ్మ అండి. ఆ బొమ్మ మీరు ఎలక్ట్రిక్ బొమ్మ ఇక్కడ వేయాలా? ఇది 21st June సమ్మర్, నార్త్ హెమిస్ఫియర్. సాయిమాయ ఇప్పుడు ఏబిలో డస్ నాట్ కాదు, ఏబిలో డస్ నాట్ సెట్ బిలో ది హారిజన్ అట్ కాదన్నా, అది కాదు. ఏబి సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చిండు, సిడి సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చిండు, కానీ సి వేరు, డి వేరు. ఇది ఇక్కడ ఈక్వెటార్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని 2 వేరు ఇచ్చిండు. కానీ ఏబిలో చూడు, ఆర్కిటిక్, అంటార్కిటిక్. అంటే ఈ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ.
చదువుకున్న వాళ్ళు ఉంటారు చూడు, అరే ఆర్టికా అంటే ఆర్టికా అని కన్ఫ్యూజ్ అవ్వాలని ఇచ్చిండు, అంటే ఆన్సర్ ఆడనే ఉంటుంది. మళ్ళీ చెప్తా చూడు, ఇక్కడ సైన్స్ వెర్టికల్లీ ఎట్ నూన్ ఉందా, ఆ. ఇది సైన్స్ వెర్టికల్లీ ఓవర్ హెడ్ ఎంతవరకే, అంటే 3 వర్డ్సే. ఇక్కడ చూడు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో, అవును అంటే ఆన్సర్ ఏపీలో ఉంది. అవును, ఏంటి అంటార్టిక్ అని చెప్పేసి ఇంత కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చిండు. లాస్ట్ సర్కిల్ కూడా ఉంది. ఆర్కిటిక్ దాబెట్టాడు కానీ అంటార్కిటిక్ పెట్టలా. ఆర్కిటిక్ పెట్టలేదు అంటారా, అంటే గ్రామర్ కరెక్ట్ ఇచ్చిండు, అది అంటే ద అంటార్టిక్ అని పెట్టాలి. మర్చిపోయింది పాపం, గ్రామర్ అది ఏడ్ చేస్తాం మరి. సో అదమ్మా అయిపోయిన 20 క్వశ్చన్లు, మళ్ళీ కలుసుకుందాం వచ్చే